మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. అమరావతిలో అసలైన కీలకమైన ఘట్టం మొదలైంది. సీడాక్సిస్ రోడ్డు ఓపెనింగ్, అలానే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సందర్శన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధానిని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒక ఛాలెంజ్, భ్రమరావతి. ఇప్పటి వరకు పదే పదే అమరావతిని గేలి చేస్తూ ఉపయోగించినటువంటి మాట, ఆ మాట ఉపయోగించిన వాళ్ళకి ఒక చిన్న ఛాలెంజ్. ఎందుకంటే ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఎవరికైనా, అంటే ఇది సీఎం గారు ప్రారంభోత్సవ సందర్భంగా ఆ ఎమ్మెల్సీ క్వార్టర్స్ దర్శించాడు. ఇందులో ఏదైనా ఒక్కటైనా గ్రాఫిక్ ఉందా? సో ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇది పూర్తి స్థాయిలో రియాలిటీలోకి వచ్చేసింది. వాక్ త్రూస్ కనుక ఉంటే కనుక డిజైన్స్ గ్రాఫిక్స్లో ఎలా ఉన్నాయి, రియాలిటీలో ఎలా వచ్చింది, ఇది కూడా మనం కంపేర్ చేయొచ్చు. కానీ దీనికంటే అమరావతిలో ఇప్పుడు చాలా కీలకమైనటువంటి నిర్మాణాలు కీలక దశలో ఉన్నాయన్నమాట. సో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వీడియో రిలీజ్ చేసింది. మీకు ఆ వీడియో నేను చూపిస్తాను. ఈ వీడియో ఒక్కసారి చూడండి. సో ఇది మొత్తం వీడియో. చిన్న వీడియోనే, పెద్ద లెందీ వీడియో కాదు. ఈ మొత్తం వీడియోలో టోటల్ డ్యూరేషన్ మీరు చూస్తే కూడా 50 సెకండ్స్ మాత్రమే ఉంది, అంటే బిలో 1 మినిట్. ఈ మొత్తం వీడియోలో ఒక్క గ్రాఫిక్ ఇమేజ్ కానీ, ఒక్క ఏఐ జనరేటెడ్ పిక్చర్ కానీ ఉంటే కనుక ఇది ఛాలెంజ్. అమరావతి, భ్రమరావతి అని జపం చేసేటువంటి వాళ్ళకి ఇది ఒక సవాల్ అనమాట. ఈ వీడియోలో ముఖ్యంగా ఇది సీఎం గారి ఇంట్రడక్షన్ వీడియో అది, కానీ ఈ వీడియోలో ప్రతిదీ మీరు ఒకసారి గమనించి చూస్తే ఇది అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బిల్డింగ్. ఆ బిల్డింగ్ ఇదేదో గ్రాఫిక్ అని అనుకునే ప్రమాదం ఉంది. ఇది ఎక్కడి నుంచో తీసుకొచ్చింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతిలో ఫంక్షనల్గా ఉన్నటువంటి యూనివర్సిటీ క్యాంపస్ బిల్డింగ్ ఇది. ప్రస్తుతం కన్స్ట్రక్షన్ తుది దశకి చేరుకుంది. ఇవన్నీ ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ భవనాలు అన్నాం కదా, వాటికి సంబంధించినటువంటివి. అలానే సిఆర్డీఏ ఆఫీసు, ఈ పక్కన గవర్నమెంట్ ఆఫీసర్స్, సీడాక్సిస్ రోడ్డు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్, అమృత యూనివర్సిటీ. సో హై పీక్ లెవెల్లో రాత్రి పగలు తేడా లేకుండా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ప్రతి కన్స్ట్రక్షన్, భవన నిర్మాణాలు కావచ్చు, రహదారులు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా డక్టులకు సంబంధించినటువంటి నిర్మాణ ప్రణాళిక, ఎక్కడెక్కడ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తున్నారు సిఆర్డీ అధికారులు, అవన్నీ శరవేగంగా సాగుతున్నాయి. ఇది సీడాక్సిస్ రోడ్డు 9 వరుసల రహదారి. సో ఇది జాతీయ రహదారితో కనెక్ట్ అయ్యేదానికి ఇప్పుడు 3rd ఫేజ్ మొదలుపెట్టి కనుక కంప్లీట్ చేస్తే అమరావతిని ఆపేటువంటి పరిస్థితి ఉండదు. సో ఈ దృశ్యాలు అన్నీ చూసినాక ఇందులో గ్రాఫిక్స్ ఉన్నాయి లేదా గ్రాఫిక్స్ మాయాజాలమే అమరావతి అనుకునే వాళ్ళ సమాధానం ఏంటి? జస్ట్ కామెంట్ చేయండి.